హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. భారత సమాఖ్య లక్షణాలలో ఈరోజు మనకు సబ్ టాపిక్ కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు. సో ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలని మున్సిపల్ సంబంధాలు అంటారు. మున్సిపల్ సంబంధాలు అంటారు. సో కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగం కల్పించినటువంటి పరిపాలన సంబంధాలని మనకు మున్సిపల్ సంబంధాలుగా పేర్కొంటారు. సో రాజ్యాంగంలో 12వ భాగం నందు రెండవ అధ్యాయంలో 256 నుంచి 263 వరకు ఆర్టికల్స్ అనేవి ఈ పరిపాలన సంబంధాల గురించి తెలియజేస్తున్నాయి. సో 256 అనేటువంటి ఆర్టికల్ 256 అనేటువంటి ఆర్టికల్ కేంద్ర రాష్ట్రాల కార్యనిర్వాహక పరిధి గురించి తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్రాల కార్యనిర్వాహక పరిధి గురించి ఈ 256 అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ ఏమనుందంటే, కేంద్ర కార్యనిర్వహణ అధికార పరిధికి లోబడి రాష్ట్రాలు తన కార్యనిర్వహణ అధికార పరిధిని వినియోగించుకోవాలి. కేంద్ర కార్యనిర్వాహక అధికారాన్ని సవాలు చేసే విధంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలు ఉండకూడదు. మరియు పార్లమెంట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయకూడదు అని చెప్పేసి మనకు 256 అనేటువంటి ఆర్టికల్లో చెప్తుంది. ఎందుకంటే భారతదేశం సమాఖ్య దేశమే, కానీ మనది ఏకకేంద్ర సమాఖ్య దేశం కావున కేంద్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. కాబట్టి సో కేంద్ర కార్యనిర్వాహక అధికారం, రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం రాజ్యాంగం కల్పించినప్పటికీ కేంద్ర కార్యనిర్వహణ అధికారాన్ని వ్యతిరేకించే విధంగా, కేంద్ర కార్యనిర్వహణ అధికారాన్ని సవాలు చేసే విధంగా రాష్ట్ర కార్యనిర్వాహక ఉత్తర్వులు ఉండకూడదు. ఏ పార్లమెంట్ చట్టాన్నైనా ఉల్లంఘించే విధంగా రాష్ట్ర కార్యనిర్వాహక ఉత్తర్వులు ఉండకూడదు అనేది ఈ 256 అనేటువంటి ఆర్టికల్లో మనకు తెలియజేయడం జరిగింది. సో ఆ విధమైనటువంటి అవసరమైతే సో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాలను ఉపయోగించుకునే విధంగా కేంద్రం తగు పరిపాలన ఆదేశాలను కూడా జారీ చేయవచ్చును 256 ఆర్టికల్ ప్రకారం. దెన్ నెక్స్ట్ వన్ 257 అనేటువంటి ఆర్టికల్. ఇదేమిటి అంటే, కేంద్ర ప్రభుత్వ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలి. కేంద్ర ప్రభుత్వ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలి. కేంద్ర ప్రభుత్వ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలి, అంతేకాని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించే విధంగా ఉండకూడదు అని చెప్పేసి మనకు పేర్కొన్నారు. సో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించేలా కేంద్రం తగు సూచనలు కూడా చేసేటువంటి అవకాశం 257 అనేటువంటి ఆర్టికల్లో భాగంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఉదాహరణకు మనకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కావచ్చు, సైనికపరమైనటువంటి విషయాలలో కావచ్చు, కమ్యూనికేషన్ పరమైనటువంటి విషయాలలో కావచ్చు, తప్పనిసరిగా జాతీయ భద్రత మరియు సైనికపరమైనటువంటి అంశాలు మరియు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అంశాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను రాష్ట్రాలు పాటించాలి. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అనుసరించాలి. ఉదాహరణకు మనకు రైల్వేలు కానీ, విమానయానం కానీ, తర్వాత ఈ టెలిఫోన్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఏవైనా రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి యొక్క రక్షణకు కృషి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రైల్వేలు అనేది కేంద్రానికి సంబంధించినటువంటి వ్యవస్థ. సో కేంద్రానికి సంబంధించినటువంటి రైల్వే వ్యవస్థను రాష్ట్రాలలో రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. సో ఎయిర్పోర్ట్స్ అనేటువంటివి కూడా మనకు విమానాశ్రయాలు అనేవి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటివి. వాటిని కూడా పరిరక్షించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు, వాటిని కూడా పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ అధికారాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించే అధికారాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని గౌరవించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అనుసరించాలి. సో ముఖ్యంగా జాతీయ ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు,
సైనిక పరమైనటువంటి అంశాలు, సమాచార లేదా కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థకు సంబంధించిన అంశాలను తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం జారీ చేసిన ఆదేశాలు వీటి విషయంలో జాతీయ ప్రయోజనాలు సైనిక పరమైనటువంటి సమాచార వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను పాటించాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను అనుసరించాలి. అవసరమైతే వీటి నిర్వహణ బాధ్యత, అవసరమైతే వీటి రక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. వాటిని నిర్వహించినందుకు అయినటువంటి వ్యయం, వాటి రక్షణకు అయినటువంటి వ్యయం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వము చెల్లిస్తుంది. దెన్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పాం కదా, రైల్వేలని, అదేవిధంగా విమానాశ్రయాలని, అదేవిధంగా టెలిఫోన్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించిన అంశాలు. దెన్ 258 ఆర్టికల్ 258 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే కేంద్రం నిర్వహించాల్సినటువంటి కార్యనిర్వాహక అధికారాలలో, కేంద్రం నిర్వహించాల్సినటువంటి కార్యనిర్వహణ అధికారాలలో ఏవైనా కొన్నింటిని రాష్ట్ర గవర్నర్ యొక్క అనుమతితో రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేయవచ్చును. కేంద్రం నిర్వహించాల్సిన కార్యనిర్వహణ అధికారాలలో ఏవైనా కొన్నింటిని రాష్ట్ర గవర్నర్ యొక్క సమ్మతితో రాష్ట్ర ప్రభుత్వాలకు షరతులతో కూడి కానీ షరతులు లేకుండా కానీ బదిలీ చేసే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఉదాహరణకు ఈ నేషనల్ హైవేస్కు సంబంధించినటువంటిది కావచ్చు, తర్వాత అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, కేంద్రం నిర్వహించాల్సినటువంటి ఆ విధులలో రాష్ట్రాలకు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వాటికి రాష్ట్ర గవర్నర్ యొక్క సమ్మతి అనేది తప్పనిసరి. ఇక అదేవిధంగా 258 అనేటువంటి ఆర్టికల్కి క్లాస్ ఏ అనేటువంటి మరొక ఆర్టికల్ జోడించడం జరిగింది. ఇది 1956 సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు. 258 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుందయ్యా అంటే రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాల్లో అధికారాలలో ఏదైనా కేంద్ర ప్రభుత్వం యొక్క సమ్మతితో అవి షరతులతో కూడి కానీ షరతులు లేకుండా కానీ కేంద్రానికి బదిలీ చేయవచ్చును అన్నారు. అంటే 258 ఆర్టికల్ ఏదైతే కేంద్రం నిర్వహించాల్సిన కార్యనిర్వహణ అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చేసే అవకాశం ఉందో 258 క్లాస్ ఏ ఆర్టికల్లో కూడా రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాల్లో వేటినైనా కేంద్రానికి కల్పించే అవకాశం, కేంద్రానికి నిర్వహించాల్సిన బాధ్యతలో కేంద్రానికి బదిలీ చేసేటువంటి అంటే రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాలలో కేంద్రం యొక్క సమ్మతితో షరతులతో కూడి కానీ షరతులు లేకుండా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీ చేయవచ్చును. ఇప్పుడు నేను కేంద్రం నిర్వహించాల్సిన కార్యనిర్వహణ అధికారులు ఏదైనా రాష్ట్ర గవర్నర్ సమ్మతితో రాష్ట్ర ప్రభుత్వం సమ్మతితో రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం దానిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం అనేది మీ అందరికీ తెలిసిందే. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో సెక్షన్ 90 ప్రకారం 90వ సెక్షన్ ప్రకారము పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత, జాతీయ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంను 100% కంప్లీట్ చేసే బాధ్యత, దానిని జాతీయ ప్రాజెక్టుగా చేసే బాధ్యత కేంద్రంది. సో ఇది కేంద్రం నిర్వహించాల్సినటువంటి బాధ్యత. అయితే మనకు విభజన చట్టం ప్రకారం ఈ కేంద్రం నిర్వహించాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమ్మతితో రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యయాన్ని కేంద్రం చెల్లించడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ప్రజెంట్ మన ఏపీలో జరుగుతుంది. అంటే అసలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రమే తీసుకోవాలి, కేంద్రమే కాంట్రాక్టును ఏర్పాటు చేయాలి. కాంట్రాక్టుకు అంటే వేరే సంస్థలకు కాంట్రాక్ట్ కేంద్రమే ఇవ్వాలి, ఇచ్చి దాన్ని సకాలంలో పూర్తయ్యేలా చేయాలి. కానీ ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మరియు మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందం ప్రకారం, ఒక అండర్స్టాండింగ్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతను తీసుకుంది, దానికి అయిన ఖర్చు కేంద్రం చెల్లిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. సో ఇది 258 ఆర్టికల్కు మంచి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చును. దెన్ నెక్స్ట్ వన్
259 అనేటువంటి మరొక ఆర్టికల్ 259 అనేటువంటి మరొక ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ అనేటువంటిది ప్రస్తుతం లేదు, తొలగించబడింది. వాస్తవానికి ఇది ఏమిటయ్యా అంటే కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాలలో మోహరించడం అనేటువంటి ఈ ఆర్టికల్ను 1956 సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. సో దెన్ నెక్స్ట్ వన్ 260 ఆర్టికల్, 260వ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ ఏమిటి అని ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి భారతదేశం వెలుపల ఉన్న ప్రాంతాలకు, కేంద్ర ప్రభుత్వానికి భారతదేశం వెలుపల ఉన్న ప్రాంతాలకు వర్తించే విధంగా చట్టాలు చేసే అధికారం, పరిపాలన చేసే అధికారం ఉంటుంది అని అన్నారు. అంటే భారతదేశంలో భూభాగం కాకుండా భారతదేశం వెలుపల ఉన్నటువంటి ఒక విదేశీ భూభాగానికి వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టం చేయవచ్చు, మరియు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పరిపాలన చేయవచ్చు. ఇది కేంద్రంకు ఆ దేశానికి మధ్య, భారతదేశానికి ఆ దేశానికి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందంలో భాగం కావచ్చు. అయితే ఖచ్చితంగా భారతదేశం వెలుపల ఉన్న ఏదైనా ఒక ప్రాంతాన్ని, విదేశీ భూభాగంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం వర్తించే విధంగా చట్టం చేయాలన్నా, కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంత పరిపాలన చేయాలన్నా తప్పనిసరిగా అది ఒప్పందం ప్రకారమే జరగాలి. కేంద్రానికి ఆ దేశానికి మధ్య ఒక ఒప్పందం జరిగినప్పుడే ఆ ఒప్పందం ప్రకారమే ఆ రకమైన అధికారంను కలిగి ఉంటుంది అని చెప్పేసి మనకు 260 అనేటువంటి ఆర్టికల్ పేర్కొంటుంది. 260 అనేటువంటి ఆర్టికల్ పేర్కొంటుంది. దాని 261వ ఆర్టికల్. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పనా, 260 ఆర్టికల్కి ఎగ్జాంపుల్ చెప్పనా, 1954లో పాండిచ్చేరి అనేటువంటి ప్రాంతం ఫ్రెంచ్ వారి నుండి స్వాధీనం చేసుకోబడినటువంటి ఈ ప్రాంతం, ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని భారత ప్రభుత్వం పరిపాలించేటువంటి అధికారం, భారత ప్రభుత్వం ఈ ప్రాంతానికి అవసరమయ్యేటువంటి చట్టం చేసే అధికారాన్ని కలిగి ఉంది. సో 1954 నుంచి 1962 వరకు ఈ ఆర్టికల్ ప్రకారమే ఈ ఫ్రెంచ్ ప్రాంతమైనటువంటి ఫ్రెంచ్ వారి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఈ పాండిచ్చేరి అనే ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం కావలసిన చట్టాలను మరియు పరిపాలన నిర్వహణను చేసినటువంటిది. తర్వాత 1962లో ఇక పాండిచ్చేరిని పూర్తిగా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది, భారతదేశంలోని ఒక ప్రాంతంగా. ఇలా మనకు 260 ఆర్టికల్ అనేది ఆ విధంగా ఉంది. దెన్ నెక్స్ట్ వన్ 261 అనేటువంటి ఆర్టికల్. 261వ ఆర్టికల్ అనేది ఏం చెప్తుందయ్యా? 261వ ఆర్టికల్ అనేది ప్రభుత్వ చట్టాలు రికార్డులు న్యాయపరమైన ప్రొసీడింగ్లు సమ్మతించదగినవి అని చెప్పేసి ఉంటుంది. అంటే ప్రభుత్వ చట్టాలు అన్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వ చట్టమైనా లేదా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలైనా అనుకోవచ్చు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రికార్డులు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క న్యాయపరమైన ప్రొసీడింగ్లు దేశవ్యాప్తంగా సమ్మతించదగినవి. సో కేంద్ర ప్రభుత్వ చట్టం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చట్టాలు మరియు వాటి యొక్క రికార్డులు కావచ్చు, న్యాయపరమైన ప్రొసీడింగ్లు కావచ్చు, దేశవ్యాప్తంగా సమ్మతించదగినవి. ఇక సివిల్ కేసులలో సివిల్ న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులు, సివిల్ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు దేశవ్యాప్తంగా కూడా అవి అనుసరించదగినవి. సివిల్ కేసులలో సివిల్ న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులు దేశవ్యాప్తంగా అనుసరించదగినవి. సో నెక్స్ట్ వన్ 262 అనేటువంటి ఆర్టికల్.
262వ ఆర్టికల్ అనేది అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారానికి సంబంధించిన అంశాన్ని తెలియజేస్తుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారం. చూడండి, ఒక నది రెండు రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో ప్రవహిస్తున్నప్పుడు అది అంతర్రాష్ట్ర నదీ జలంగా చెప్పబడుతుంది. అలా అంతర్రాష్ట్ర నదీ జలాల మధ్య నీటి వినియోగం కానీ పంపిణీ కానీ మొదలైనటువంటి అంశాలపైన వివాదాలు ఉన్నప్పుడు ఆ వివాదాలను పరిష్కారం చేయడం కోసం పార్లమెంటు ఒక చట్టం చేస్తుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారానికై అంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వినియోగం కోసము అంతర్రాష్ట్ర నదీ జలాలను ఆయా రాష్ట్రాల యొక్క నీటి వినియోగం కోసం ఆయా రాష్ట్రాల నీటి వినియోగము ఆయా రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ కోసము పార్లమెంటు ఒక చట్టం చేస్తుంది. చట్టం చేసి పార్లమెంట్ చట్టం ప్రకారం ఒక ట్రిబ్యునల్ను లేదా ఒక అథారిటీని ఏర్పాటు చేస్తుంది అని ఇచ్చారు. సో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం పార్లమెంటు ఒక చట్టం చేసి ఏదైనా ఒక అథారిటీని ఏర్పాటు చేసినప్పుడు అది సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక పరిధి నుంచి సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విచారణ పరిధి నుండి తొలగించబడుతుంది. వాస్తవానికి 131 అనేటువంటి ఆర్టికల్లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం కూడా సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విచారణ అధికార పరిధిలోకి వస్తుంది అని చెప్పబడుతుంది. 131 ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విచారణ పరిధిలోనికి వస్తుంది. ఒకవేళ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం పార్లమెంట్ ఏదైనా చట్టం చేసి ఏదైనా అథారిటీని ఏర్పాటు చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విచారణ అధికార పరిధి నుండి అది ఈ ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ రాశారు. మరియు ఇక్కడ కూడా ఉంది ఈ రెండు అంశాలు. ఓకేనా, ఇక్కడేమో 131 ఆర్టికల్ వద్దనేమో సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విచారణ అధికార పరిధిలోకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం వస్తుంది. ఒకవేళ ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం పార్లమెంట్ చట్టం చేసి ఏదైనా అథారిటీని ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ నదీ జలాల వివాదాల పరిష్కారం ఆ అథారిటీకే చెందుతుంది. సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక అధికార పరిధి నుండి అది తొలగించబడుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఈ రకంగా మరి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార చట్టం అనేది పార్లమెంటు 1956లో చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార చట్టము